రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. ఈరోజు కథ ఒక అమ్మ కథ. ఇది నిజంగా జరిగిన కథ అండి. ఈ కథను మాత్రం ఎవ్వరూ రచించలేదు. ఇది ఒక యథార్థ గాథ. మా చుట్టూ ఉన్న పరిసరాల్లో జరిగిన కథ. ఇది నేనే అంతా రాసుకున్నాను, మీకు చదివి వినిపిస్తున్నాను, వినండి. అది ఒక మధ్యతరగతి కుటుంబం. వెంకటరెడ్డి, లక్ష్మీదేవి అనే దంపతులకు 3 సంతానం. కొడుకు సుబ్బారెడ్డి, పెద్ద కూతురు కళావతి, చిన్న కూతురు సరస్వతి. సరస్వతి పుట్టినప్పుడే తల్లి అయిన లక్ష్మీదేవి చనిపోతుంది. ఆ తర్వాత వెంకటరెడ్డి మరొక పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్లలు ముగ్గురిని లక్ష్మీదేవి అమ్మా నాన్నలైన నారాయణ రెడ్డి, శాంతమ్మ అంటే అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళకే వదిలేసి ఏదో కొంత పొలం ఇచ్చి వీళ్ళను ఆ తండ్రి పట్టించుకోవడం మానేస్తాడు. అప్పుడు ఆ శాంతమ్మ గారు పుట్టిన నెల పిల్లను చాలా కష్టపడి పెంచి పెద్ద చేస్తారు. అప్పుడప్పుడు పిల్లల్ని వచ్చి చూసిపోయేవాడు వెంకటరెడ్డి గారు. ఈ లోపల వెంకటరెడ్డి గారికి 4 పిల్లలు పుట్టారు. ఇక అప్పటి నుండి మెల్లగా రాకపోకలు తగ్గిపోయాయి. తల్లిదండ్రి లేని 3 పిల్లలను పెంచడం శాంతమ్మ, నారాయణ రెడ్డి గార్లకు కష్టమయ్యింది. 3 పిల్లలను పెంచడం ఆ ముసలి దంపతులకు మాటలా చెప్పండి. అలా వారు పెరిగి పెద్దవారయ్యారు. ఇక కొంతకాలానికి నారాయణ రెడ్డి గారు కాలం చేశారు. ఈ లోపల సుబ్బారెడ్డి పీయూసీ చదువుకై కర్నూలుకి వెళ్ళాడు. అక్కడ హాస్టల్ భోజనం సరిగా లేదంటూ చదువుకోకుండా ఇంటికి వచ్చేశాడు. ఇక ఊర్లో వ్యవసాయం చేయనారంభించాడు. ఆ తర్వాత పెద్దదైన కళావతికి ఒక టీచర్కి 2,000 రూపాయల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. వీళ్లకు 4 అమ్మాయిలు పుడతారు. పిల్లలు పెరిగి పెద్ద కాసాగారు. ఒకసారి కూతుర్ని చూడడం కోసం వెంకటరెడ్డి కూతురు, అల్లుడు ఇంటికి ఎన్నో సంవత్సరముల తర్వాత వస్తాడు. అప్పుడు ఆ కూతురు అయిన కళావతి తండ్రిని అడగాల్సిన మాటలన్నీ అడిగేస్తుంది. నీ వల్ల మేము ఎన్ని బాధలు పడ్డాము. మేము తల్లి తండ్రి లేని అనాథలమయ్యాము. నీ వల్ల నువ్వేమో పెళ్లి చేసుకొని నీ పిల్లలతో భార్యతో సుఖంగా ఉన్నావు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అని చాలా బాధపడింది. ఆమెకు అప్పటి నుండి తండ్రి అంటే అసహ్యం. ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా తండ్రిని ఇలాగే తిట్టి పంపించేది కళావతి. ఆ తర్వాత రావడం మానేశాడు ఆ తండ్రి. కానీ కొడుకు అయిన సుబ్బారెడ్డితో మంచి సంబంధాలు పెట్టుకున్నాడు. తర్వాత తమ పిల్లలతో సుబ్బారెడ్డిని కూడా కలిపేసుకోమని, మంచిగా కలిసి ఉండమని చెప్తాడు. తర్వాత సుబ్బారెడ్డి, సరస్వతిల పెళ్ళిళ్ళు 2 ఒకేసారి జరిగిపోతాయి. సరస్వతి భర్త కూడా టీచర్. ఆ కాలంలో 10,000 రూపాయలు కట్నం ఇచ్చారు. చాలా పెద్ద కుటుంబం. ఒక బావ, 2 మరుదులు, 2 ఆడపడుచులు, అత్త, మామలు కలిసి ఉండేవారు. ఇక ఆ ఇంట్లో సరస్వతికి కష్టాలు మొదలయ్యాయి. అత్తగారు చాలా బాధలు పెట్టేవారు. ఇంట్లో అందరికీ సరస్వతినే వండి వార్చాలి. మావగారు, ఆయన భార్య ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉండేవారు. కాబట్టి మొత్తం పనులన్నీ సరస్వతి మీదే. భర్త కూడా ఆమెను పట్టించుకునేవాడు కాదు. అమ్మ ఏం చెప్తే అది చేసేవాడు. పాపం సరస్వతి చాలా అమాయకురాలు. పక్క ఊరిలో ఉన్న అక్క బావగారిని చూడటానికి కూడా పంపేవారు కాదు. వెళ్తే ఇక్కడ జరిగేవన్నీ తెలుస్తాయి కాబోలు. ఎంత పని చేసినా సరిగా అత్తగారు అన్నం కూడా పెట్టేవారు కాదు. ఒకరోజు అందరూ అన్నం తిన్న తర్వాత సరస్వతి సద్ది అన్నం పచ్చడి మెతుకులతో తింటున్నప్పుడు మరిది అయిన కృష్ణ చూస్తాడు. ఆమె భర్త సపోర్ట్ కన్నా కొద్దిగా మరిది సపోర్ట్ ఉండేది. అతడో లాయరు. ఇంట్లో అందరితో పోల్చుకుంటే కొద్దిగా మంచివాడని చెప్పుకోవాలి. అదే విషయమై అమ్మను అడిగాడు. వదిన పచ్చడి మెతుకులతో ఎందుకు తింటుందని. దానికి సమాధానం లేదు ఆమె నుండి. ఇలా ఒక 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి భార్యాభర్త ఇద్దరూ ఆ కాలంలో బయట పడుకునేవారు మంచాలు వేసుకొని. అప్పుడు ఒక దొంగ వచ్చి సరస్వతి మెడలోని పుస్తల తాడు తెంపుకొని వెళ్ళాడు. వాడు ఎవరో నీకోసమే వచ్చాడు అని మాట్లాడింది అత్తగారు.
దానికి పెడార్థాలు కూడా తీసింది అత్తగారు. ఆ తర్వాత తనకి పుట్టింటి నుండి పుస్తల తాడు కొనిచ్చే వరకు వదల్లేదు ఆ అత్తగారు. ఎన్ని బాధలు పడ్డా సరస్వతి ఎవరికీ చెప్పుకునేది మాత్రం కాదు. చెప్పుకోవడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎవరింటికి వెళ్ళనివ్వరు. కనీసం పుట్టింటికి కూడా సరిగా పంపేవారు కాదు. పుట్టింటికి వెళ్ళినా చూసుకునే వాళ్ళు కూడా కరువయ్యారు. అలా పాపం సరస్వతికి ఎవరికీ రాకూడని కష్టాలు వచ్చాయి. ఇకపోతే ఒకవేళ ఎవరైనా వచ్చినా వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి నోరు విప్పేది కాదు. తన బాధేదో తనే పడింది. సరస్వతి కడుపు పండింది. అత్తగారు కోడలు కడుపుతో ఉందని తనకు తెలియకుండా గన్నేరుకాయలు తినిపించింది. ఆమెకి కొద్ది రోజులకి అబార్షన్ అయిపోయింది. సరస్వతి విలవిలలాడిపోయింది. భర్త తల్లి ఏం చేసినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఆమె అంటే ఇంట్లో అందరికీ భయం. ఇంట్లో పెద్ద ఆడపడుచుకి పెళ్లి ఖాయం చేశారు. పెళ్లి కొడుకు ఎవరో కాదు, అమ్మ తమ్ముడే, అంటే మేనమామ. అతను ఒక కంటి డాక్టర్. కొంతకాలానికి ఆమెకు ఒక బాబు పుడతాడు. బాబుకి 5వ నెల వచ్చిన తర్వాత భర్త ఇంటికి వస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి పెద్ద ఆడపడుచు అక్కడ పక్కింట్లో ఉన్న ఒకడితో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చాలా పీకలోతుల్లో అతన్ని ప్రేమిస్తుంది. మేనమామకు తెలియకుండా అతడితో బాగా తిరిగేది. ఇవన్నీ తెలిసిన డాక్టర్ గారు వాళ్ళ అక్కతో చెప్పుకునేవాడు. తను ఎంత చెప్పినా వినేది కాదు. మళ్ళీ మళ్ళీ అతడితోనే తిరగడం మొదలుపెట్టింది. ప్రేమ అలాంటిదేమో మనకు తెలియదు. చివరికి ఒకరోజు ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని తిరుమలకు బయలుదేరారు. అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ లోపల తల్లిదండ్రులు డాక్టర్ గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇది తెలిసి వాళ్ళిద్దరూ తిరుమల కొండల్లో సూసైడ్ చేసుకుంటారు. తర్వాత ఇద్దరు చనిపోతారు. ఇది ఆ కాలంలోనే పేపర్లలో కూడా వచ్చింది. 7-8 నెలలు పసివాడు తల్లి లేనివాడయ్యాడు. అప్పుడు అమ్మమ్మ గారే తెచ్చి పెంచారు. దీనివల్ల కూడా సరస్వతికి పనిభారం ఇంకా ఎక్కువైంది. సరస్వతి ఆ ఇంట్లో పనులు చేసుకుంటూ అత్తగారు పెట్టే బాధలు భరిస్తూ ఉంటుంది. చివరికి ఒకరోజు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. సరస్వతి కడుపుతో ఉందనే కనికరం కూడా లేకుండా అత్తగారు అన్ని పనులు చేయించేది తనతో. ఆ బిడ్డ బాధ్యత కూడా తనే చూసుకునేది. అలా ఆమెకు అనుకోకుండా పచ్చకామెర్లు వచ్చి ఆరోగ్యం క్షీణిస్తుంది. అలా 8వ నెల వచ్చే వరకు పనులు చేయించుకుంటూ చివరికి పిచ్చిదానిలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు సరస్వతిని. రోజు తోడుగా అక్క అయిన కళావతి వచ్చేది. తన పడ్డ బాధలన్నీ అక్కకి చెప్పుకునేది. అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేది. అలా నెల రోజులు హాస్పిటల్లోనే ఉంది. ఆ రోజు ఆదివారం కావడంతో అక్క ఉదయాన్నే సరస్వతి దగ్గరికి బయలుదేరి వచ్చింది. తనకి తలారా స్నానం కూడా చేయించింది. చివరికి ఎలా ఉందంటే, ఎవరు నువ్వు అనే కాడికి వచ్చింది తన మతి స్థిమితం. ఆ తర్వాత రోజు సరస్వతి కన్ను మూసింది. ఆమెకి 9వ నెల. దాన సంస్కారాలు చెయ్యకూడదు కాబట్టి కడుపులో బిడ్డని తీసి తర్వాత తనకి దాన సంస్కారాలు చెయ్యాలి. అందుకని కడుపులో బిడ్డని తీశారు. మగపిల్లవాడు. ఎంత అందంగా ఉన్నాడో చెప్పలేము. పాపం సరస్వతి తన బిడ్డని చూసుకోకుండానే చనిపోయింది. పెళ్లి చేసుకున్న 3 సంవత్సరాలకే తన నిండు జీవితం ఆవిరైపోయింది. ఆ తర్వాత సరస్వతి భర్త మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఈసారి వచ్చిన ఆవిడతో మాత్రం ఆమె ఎలా చెబితే అలా వింటున్నాడు. 2 అమ్మాయిలు, ఒక బాబు కూడా పుట్టారు. సరస్వతిని బాధ పెట్టినందుకు ఏమో దేవుడు అతనికి ఒక కూతురిని, కొద్దిగా మతిస్థిమితం లేని అమ్మాయిని ఇచ్చాడు. అయినా అందరినీ ఒక స్థితిలోకి తీసుకొని వచ్చాడు. అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి.
మనమండ్లతో, మనమరాండ్లతో హాయిగా ఉన్నాడు. చనిపోయిన సరస్వతి గురించి ఒక్కసారి కూడా గుర్తు చేసుకోలేకపోయాడు. ఈ మధ్య కాలంలోనే సరస్వతి భర్త హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. కనీసం ఇప్పుడైనా పైలోకంలో సరస్వతిని కలిశాడో లేదో ఆమె భర్త. ఆ తర్వాత సరస్వతిని పెట్టిన బాధలకు అత్తగారు చివరికి తను కూడా పిచ్చిదైపోయింది. చివరకు చనిపోయే సమయానికి సరస్వతికి పెట్టిన బాధలకో ఏమో దేవుడు తనకి అన్నం తినాల్సిన చేత్తో ఇసుక తినమని చెప్పినట్లుగా ఇసుక తినేది. అలాంటి పరిస్థితి వచ్చింది అత్తగారికి. దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే ఇదేనేమో! ఇలాంటి కష్టాలు ఏ ఆడపిల్లలకి రాకూడదు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉండాలి. సరస్వతిలాగా మెతకగా ఉండకూడదు. ఇదండి కథ. ఇది ఎవరు రచించిన కథ కాదు. ఇది నాకు తెలిసిన కథ. నా పరిసరాల్లో జరిగిన కథ. నాకు తెలిసిన విధంగా రాశాను. తప్పులేమైనా ఉంటే మన్నించండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన కామెంట్స్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.